ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను కూడా ఊరుకుంటున్నాను కదా అని నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు. అంటే రూపా? అవును, రూప నా కూతురే. ఈరోజు హెల్త్ టిప్లో స్పెషల్గా టిఫిన్స్లో బెస్ట్ 3 టిఫిన్స్ ఏవో, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలేవో ఈ హెల్త్ టిప్లో తెలుసుకోబోతున్నాం. రోజు మొలకలు, డ్రై నట్స్, ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో తినే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ఎప్పుడైనా టిఫిన్స్ తిన్నప్పుడు రకరకాలుగా మనం చేసుకునే వెరైటీస్లో బెస్ట్ 3 నేను వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తాను అనే విషయానికి వస్తే, ఫస్ట్ అన్నిటికంటే ది బెస్ట్ పెసరట్టు. పెసల్ని నానపెట్టేసేసి మనం ఇన్స్టెంట్గా పెసరట్టేసుకు తింటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ముడి పెసలతో పెసరట్టేసుకున్నా, పెసల్ని నానపెట్టి పొట్టు తీయకుండా వేసుకున్న ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఇక రెండోది బెస్ట్ టిఫిన్ అంటే ఆవిరి కుడుము. టిఫిన్స్లో ఆవిరి కుడుము ఎందుకు మంచిదంటే, మినపప్పును నానబెట్టేసి పొట్టు తీయకుండా వేసేసుకుని దీన్ని ఇంకేమీ కలపకుండా ఒట్టి మినప్పిండితోనే వేస్తారు కాబట్టి హై ప్రోటీన్, లో కార్బ్స్, హై ఫైబర్, ఈ 3 ఇందులో వస్తాయి. ఇక మూడవ బెస్ట్ టిఫిన్ ఏమిటంటే మినప గారెలు. పొట్టు తీయని మినపప్పుతోనే మనం నానపెట్టుకుని గారెలు వేసుకునేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా రవ్వ కలుపుతామండి, లైట్గా. అంటే నూనె లేకుండా కాల్చాలి కాబట్టి ముడి బియ్యపు రవ్వ లైట్గా సన్నగా చేసుకుని రవ్వ ఒక 10-20% మినపిండిలో కలిపితే చాలా ఎక్కువ కలపకూడదు. దీన్ని నాన్ స్టిక్ మీద వేసుకుని మేగడతో గారెల్లాగా కాల్చుకోవచ్చు. ఈ 3 టిఫిన్స్లోకి అల్లము చట్నీ చాలా మంచిది. ఇక్కడ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండదు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. దీనివల్ల డయాబెటీస్ ఉన్న వారికి డయాబెటీస్ పెరగకుండా టిఫిన్స్ తిన్నట్టు అవుతుంది. అందుకని ఒబేసిటీ పెరగకుండా ఉండడానికి టిఫిన్స్ తినడానికి ఇది మంచిదని చెప్పొచ్చు. అందుకని ఎప్పుడైనా సరే పిల్లలకి మంచి టిఫిన్స్ పెట్టాలనుకుని ఎవరైనా పేరెంట్స్ ఆలోచిస్తే బెస్ట్ 3 ఈ టిఫిన్స్ కింద మీరు ఎప్పుడు పెట్టుకున్నా ఇవి మంచిదని చెప్పొచ్చు. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏ నీకు తెలీదా? ఇదిగో, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే చెప్పేస్తుంది. నువ్వు ఎవరో ఎవ్వరికీ తెలీదు, కానీ తన పేరు గుండమ్మ. గుండమ్మ అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అడుగు, వాళ్లే చెప్తారు. రేపీన చెప్పినట్టు మేమంతా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ నిజం నాతోనే సమాధైపోతుంది. వెంటనే మహాదేవి గారికి ఈ నిజం చెప్పేయాలి. పుణ్యమిని ఆ బందీ నుంచి విడిపించాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పర్లేదు పెద్దమ్మగారు, నన్ను ఏమైనా అనే హక్కు మీకుంది. మీరన్నట్టే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. ఏంట్రా ఇప్పటికిప్పుడు కాఫీ కలుపుతున్నావు?
ఏం చేస్తావు? నువ్వు లోపల మైదీనితో పులిహోర కలిపావు కదా, అందుకే నేను ఇక్కడ కాఫీ కలుపుతున్నా. నాకు అర్థం కాలేదు. రేయ్, కప్పు మీద సింబల్ చూడరా. ఐ లవ్ యూ విత్ లవ్ సింబల్స్. ఎక్సలెంట్ గా ఉందిరా. కదా, ఇప్పుడు ఈ కప్పు కాఫీ తీసుకెళ్ళి నువ్వే మైథిలికి ఇస్తున్నావు. ఇండైరెక్ట్ గా తనకి లవ్ ప్రపోజ్ చేస్తున్నావురా. అర్థమైందిరా. ఇండైరెక్ట్ గా ఆ కప్పు మీద ఉన్న సింబల్ ద్వారా నా మనసులో ఉన్న మాటని మైథిలికి చెప్పబోతున్నాను, అంతే కదా? కరెక్టే. ఇదిగో వెళ్దాం పద. రమ్య, లెఫ్ట్ హ్యాండ్ కి జూమ్ చేయి. కెడి, ఇతను ఎస్, ఇతనే. యువరాజ్ ప్లేస్ లో ఉంది ఇతని బాడీ. పాపాలు చేసే నీలాంటి పాపికి ఇలాగే ఉంటుంది. అమ్మవారి విగ్రహం అమ్మేయడానికి చూసిన నువ్వు ప్రసాదం చేస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. అమ్మవారి విగ్రహం పట్టుకుని వెళ్లిన ఫారినర్స్ ఏమయ్యారు? మాడి మసయ్యారు. కాలరుద్ర ఏమయ్యాడు? రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. పాపం తాయెత్తులు కూడా కాపాడలేకపోయాయి. ఇక నీ సంగతికొస్తే అతి గారవంగా సున్నితంగా పెరిగావు. ఆలోచించుకో. అమ్మవారి అనుగ్రహం నాకు, అమ్మవారి ఆగ్రహం నీకు. ఇప్పుడు నాకొక సామెత గుర్తొస్తుంది. ఏంటవని? ఇప్పుడు అవసరమా? ముందు నుయ్యి వెనక గొయ్యి, ఎటు వెళ్ళినా పాతాళమే. షణ్ముఖం గారు కారు తీసుకొస్తే మనకు ఖర్చవదు. ఏమోనమ్మా, మీ అన్నయ్య లెక్క ఎలా ఉందో ఏంటో. నీకేం తెలుసు? ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే మా చెల్లెల పెళ్లిళ్ళు ఎలా చేయాలి? పెళ్లి పరమావిధిగా భావించే తమరికి మేమేం చెప్పగలమండి? అన్నయ్య, ఎలాగో రేపు నా పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అమృత పెళ్లి ఇంకో 6 నెలల్లో అవుతుందనుకో. నాగవల్లి పెళ్లి ఇంకో సంవత్సరంలో అయిపోతుంది. నేనింకో 2 ఏళ్లకు కానీ పెళ్లి చేసుకోను. నేనింకా 5 ఏళ్ళైనా ఆగాలేమో. నువ్వు పెళ్లి గురించి మాట్లాడకూడదే. మంచి సంబంధాలొస్తే మీ అన్నయ్య అంటగట్టేస్తాడు. మీరు వయసులు ఆశయాలు అని వీటిని ముడిపెట్టుకోకండి. నువ్వు మా అన్న చెల్లెళ్ళ మధ్య ఫిట్టింగులు పెట్టకు. అందుకే నీకు పెళ్ళాన్నయ్యాను. మరి బాగున్న వాళ్ళని చూస్తే నేను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాననుకుంటున్నావా ఏంటి? అన్నయ్య అలా అనలేదు శివ, నువ్వు ఊరికే ఉండు. ఫైట్ చేద్దాం. దొంగ చచ్చినోడా నిన్ను. ఏం తీస్తున్నావు? నిన్ను చెప్తా నీ సంగతి. బయటికి నడు, బయటికి వెళ్ళు. హే బుక్స్, హే బుక్స్ వద్దు. హే స్టాప్. నిన్ను. హే 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 స్టాప్ ఇట్. హే వద్దు. ఏం చేస్తున్నావు? స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు? హే పురిట్లోనే నా కక్కని దూరం చేశావు. నేను పుట్టగానే మా అమ్మని నాకు దూరం చేశావు. నాకంటూ మిగిలింది మా నాన్న ఒక్కడే స్వామి. ఇప్పుడు ఆయన్ని కూడా నాకు దూరం చేయకు ప్లీజ్.
ఎంత కష్టం వచ్చినా మా నాన్న ఉన్నారనే ధైర్యంతోనే ముందడుగు వేసేదాన్ని. నా ధైర్యాన్ని నా నుంచి దూరం చేయకు స్వామి. ఇప్పుడు మిస్ అయితే ఇక ఎప్పటికీ అవకాశం రాదు. నా డీల్ ప్రకారం శ్రీను బావని నన్ను కలుపు, అప్పుడు అప్పుడు మీ నాన్నను వదిలేస్తా. మా నాన్న అలాంటి కండిషన్లో ఉంటే ఆయన ఆరోగ్యంతో ఆడుకోవద్దు. మర్యాదగా మా నాన్నని వదిలిపెట్టు. నేను మీ నాన్నని వదిలేస్తాను. వద్దులను అంటే నువ్వన్న పని నేనే చేయాల్సి ఉంటుంది. ఏ నీకిన్న చంపడం తెలుసు, నాకు తెలీదా? మీ నాన్నను వదలలేకపోతే మా నాన్నని చంపుతాను అంటావు, అంతేగా? అంతే. అయితే చంపుకో. ఇప్పుడైనా ఆ సర్ప్రైజ్ అంటూ చెప్పొచ్చు కదా ఫ్రెండ్. నో, అది చాలా వాల్యుబుల్ అకి. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యింది. సో నేను సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరి కళ్ళల్లోనే ఆ మెరుపు చూడాలి. ఇంత బిల్డప్ ఇస్తున్నాడేంటి? అంత సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? మీరు నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు ఫ్రెండ్. లెట్ మీ గెస్, అమ్మా నాన్నల వ్యాక్స్ స్టాచ్యూస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కళ్ళ ముందుకే తీసుకొస్తుంటే స్టాచ్యూలు ఎందుకు అభయ్? జ్యూస్ కావాలంట, అలాగే చికెన్ బిర్యానీ కూడా కావాలంటున్నాడు. మరి ఇంకేమీ కావాలని అనట్లేదా? తిన్నాక కూల్ డ్రింక్ ఇస్తే బెటర్ అంటున్నాడు. అయితే ఐస్ క్రీమ్లు ఏవి వద్దంటున్నాడా? పిల్లలు వద్దంటారా? లిస్ట్ తర్వాత చెప్తానులే అరవింద్ నాన్న. లిస్టే చెప్తే రాసిస్తాంలే గాని నువ్వు చెప్పినవని తీసుకురా బుజ్జమ్మ. ఆగుడు పిల్లోడు. ఇస్తానే, కర్ర తీసుకొచ్చి 4 తగిలిస్తాను, ఉండండి. బాము కొట్టినా కొట్టుద్ది. ప్లాన్ ఫ్లాప్. పరిగెట్టు బుజ్జి. ఆగండి. జ్యూసులు, బిర్యానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఇస్తాను. కర్రతోటిచ్చి మాకొద్దు. వద్దు వద్దు పద చిన్ని. ఆపండి 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 ఆపండి. అమ్మో, మీరు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నిజంగానే నన్ను శ్మశానానికి తీసుకెళ్లేవాళ్లే. బా తప్పించుకున్నావు కదే, ఇంకా ఎందుక ఏడుపో? నేను దిగిపోతాను. ఏంటి క్రాంతి వాళ్ళు ఉన్నారు. చంపేయండి నన్ను. నేను కాపాడింది ఎవరినో కాదు, నా కన్న కొడుకు రామ్ని. రామా, మీ అల్లుడు రాముదిన, నా మేనకోడలు సీత భర్త, నా కన్న కొడుకు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమన్నయ్యా, నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, జనార్దన్ని. జనార్దన్ నా భర్త, రామ్ ప్రీతి నా పిల్లలు. ఏం చేసుకుంటావు నన్ను? నా రక్తం తాగుతావా? పీక్కు తింటావా? నమిలి మింగేస్తావా? నన్ను నన్నుగా ఉండనివ్వవా? స్వేచ్ఛగా బ్రతకనివ్వా? ఎంతసేపు నీ స్వార్థం నీదేనా? నిన్ను చూస్తుంటేనే ఛీ, అసహ్యం వేస్తుంది. అసలు నీది ఒక జన్మేనా? నువ్వు వాడదానివేనా? నీకసలు సిగ్గనేది ఉందా?
కుక్కలు సైతం 2 సార్లు చీ కొడితే మరోసారి రావు. ఆ కుక్కకున్నపాటి ఆత్మగౌరవం కూడా నీకు లేదు. గాయత్రి పాప స్మైల్ బాగుంటుందా, బాబుగారి చిరునవ్వు బాగుంటుందా? అది నువ్వే చెప్పాలమ్మా. నాకైతే బాబుగారి స్మైలే ఇష్టం. థ్యాంక్స్. ఈ మాటకి గాయత్రి పాప బుంగమూతి పెట్టుకుంటే మరీ ఇష్టం. మావయ్య, నైని చాలా సంతోషంగా ఉంది. అది మన అదృష్టమలుడు. మావయ్య, నువ్విప్పుడు వెళ్ళిపోతే పాప తర్వాత టోకెన్ నాదే. దేనికి? ముద్దు పెట్టడానికమ్మా. అయ్యో ఊరుకోండి బాబాయ్. దంపతులంటే మీలాగుండాలమ్మా. బాయ్, టాటా. వెళ్ళండి మావయ్య. ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత కఠినమైన దీక్షలు చేస్తారా? ఒక మనిషి బాగుండాలని ఆ మనిషి కోసం ఇంత కష్టపడతారా? ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మామ్. జీవితం అంటే అంతే మిత్ర. కొన్ని బంధాలు వచ్చిపోయేవి ఉంటాయి, కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి, మరికొన్ని బంధాలు జన్మ జన్మలకి విడిపోని విధంగా ఉంటాయి. అలాంటి బంధాల కోసం ఎంత చేసినా తక్కువే.